వెల్కమ్ టు పల్లవి టీవీ. ముంబైలో నిన్న పోలీసులు ఒక పెద్ద కేసును ఛేదించారు. నిన్న అసలు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి మన దేశంలో నివాసం ఉంటున్నటువంటి 25 మందిని పట్టుకున్నారు. ఆ 25 మందిని పట్టుకోవడం అనేది ఇటీవల కాలంలో ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా చెప్పొచ్చు. చూద్దాం మనం. అది ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ముంబైలోని వర్సోవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళంతా 25 మంది మహిళలు అంటే అందులో 21 మంది హిజ్రాలు, 4 మహిళలు, వీళ్ళందరూ పట్టుబడ్డారు. వీళ్ళంతా ఎక్కడ ఉంటారంటే ఒక దర్గా ప్రాంతంలో ఉంటే నిన్న పోలీసులు వాళ్ళకు అనుమానం వచ్చి అంతా డాక్యుమెంట్స్ వెరిఫై చేయగా వీళ్ళంతా అక్రమంగా పశ్చిమ బెంగాల్ మీదుగా మన భారతదేశంలోకి ఎంటర్ అయినట్టు పోలీసులు కనుగొన్నారు. వీళ్ళందరి మీద అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వీళ్ళను మళ్ళీ బంగ్లాదేశ్కు పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇది 25 మంది ఒకేసారి పట్టుబడడం అనేది ఈ మధ్యకాలంలో ఇది పెద్దదని చెప్పొచ్చు. వీళ్ళంతా మన దేశంలోకి ఎట్లా ఎంటర్ అవుతా ఉన్నారు, మన దేశంలోకి ఇన్ఫిల్టర్ చేస్తున్నటువంటి వ్యవస్థ మాఫియా ఎక్కడుంది అనేది మనం క్రమంగా గమనిస్తే దాదాపు మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఒకసారి చూద్దాం. పోలీస్ ర్యాంప్ అప్ ఎఫర్ట్స్ టు క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, డిపోర్టెడ్ బంగ్లాదేశీస్ స్లిప్ బ్యాక్ ఇన్ టు ముంబై. సో మనం ఒక్కసారి బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా, మిజోరం మీదుగా, అట్లాగే త్రిపుర మీదుగా మన దగ్గరికి వస్తున్నటువంటి ఈ రోహింగ్యాలు కావచ్చు, ఈ అక్రమ వలసదారులను మన పోలీసులు గుర్తించి మళ్ళీ వెనక్కి పంపించినా వాళ్ళు మళ్ళీ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూద్దాం. రబియా నాసిర్ ముల్లా, హూ వాజ్ అమాంగ్ ద 120+ బంగ్లాదేశీ నేషనల్స్ కాట్ ఇన్ ద సిటీ ఇన్ ద లాస్ట్ 10 days will be deported to her home country for the second time around. Mullah, who worked as a domestic help, lived with Meera Bayan area for 25 years before being deported on August 8, 2025. Meera Bayandar Vasavi Rar police, she said she managed to cross the border again by taking the jungle route and return to Mumbai, said a Juhu police officer. So వీళ్ళని పంపించినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అసలు ఎట్లా జరుగుతుంది ఇది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా? ఉంది. బార్డర్లో మనకు సైనికులు గస్తీ కాయట్లేదా? వీళ్ళు ఎట్లా వస్తూ ఉన్నారంటే వాళ్ళ కళ్ళు కప్పి వస్తూ ఉన్నారు. BSF కావచ్చు, అట్లాగే సరిహద్దు దళాలు ఉంటాయి కదా, సరిహద్దు రక్షణ దళాలు, వాళ్ళ కళ్ళు కప్పి కొన్ని మాఫియా గ్యాంగ్లు ఉంటాయి. ఆ మాఫియా గ్యాంగ్లు వీళ్ళను 5,000కు 10,000కు వాళ్ళని లోపలికి తీసుకొచ్చి మన దేశంలోకి తీసుకొచ్చి మన దేశ సంపదను మొత్తం వీళ్ళకు పంచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం సహజంగా మాట్లాడుకుంటే ఒక ఊరిలో 100 మంది ఉంటే 100 మందికి ఆ ఊర్లో సంపద మొత్తం 100 మందికి సరిపోని ఉన్నది. ఇంకొక 10 మంది ఎక్కువైతే ఉన్న 100 మందికి తగ్గుతుంది కదా, వాళ్ళకు వచ్చే షేరు తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు మొత్తం బంగ్లాదేశీ శరణార్థులు ఈ బంగ్లాదేశ్లో గత 2 ఏళ్లలో జరిగినటువంటి 2-3 ఏళ్లలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు, అక్కడ అస్థిరత, రాజకీయ అస్థిరత, ఉపాధి లేని అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మొత్తం మన దేశానికి క్యూ కడుతున్న పరిస్థితి. అన్ని రాష్ట్రాలకు పాతుకుపోతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉంటారో, ముస్లిం ఎక్కువ ఉండే ప్రాంతాలకు మెల్లగా ఇన్ఫిల్టర్ అవుతూ ఉన్నారు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తక్కువ పనులకు, ఎందుకంటే వీళ్ళకి స్టోరీకి సంబంధించి మనం ఇక్కడ చూడండి, 2021, 22, 23, 24, 25, 26 ఇప్పటి వరకు ఫిబ్రవరి వరకు 2021 41 కేసులు రిజిస్టర్ చేసిరు. దాదాపు 62 మందిని అరెస్ట్ చేసిరు. ఇందులో 42 మందిని మళ్ళీ పంపిరు, బంగ్లాదేశ్ పంపిరు. 2022 96, 2023 233, 375 పెరుగుతూ వస్తూ ఉన్నారు. 2026 ఇప్పుడు ఫిబ్రవరి వరకే, ఇంకా నిన్నది కలపలే, నిన్ననే 25 మంది కదా, ఇది 35 మంది వరకు దొరికిరు ముంబై పోలీసులకే. ముంబై పోలీసులు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి, స్ట్రిక్ట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా దొరుకుతూ ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో కూడా దాదాపు వేలాది మంది రోహింగ్యాలు మనకు బాలాపూర్ ఆ ప్రాంతంలో మొత్తం పాతుకుపోయారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి, అట్లాగే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ నకిలీ అయిపోయినాయి. అసలు వీళ్ళు ఎట్లా వస్తారు, ఏంటి, మన దేశంలోకి ఎట్లా చొరబడుతున్నారు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్ మనకు కనిపిస్తుందిగా. సో ఇది మన భారతదేశం, ఇక్కడ చిన్న కనిపిస్తున్నది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ని ఆనుకొని ఏమేమి ఉన్నాయి అంటే వెస్ట్ సైడ్లో వెస్ట్ బెంగాల్, ఇటేమో త్రిపుర, మేఘాలయ, ఇటు సిక్కిం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, ఇటు వెస్ట్ బెంగాల్. సో ఈ చుట్టూ ఉన్నది మొత్తం మన భారతదేశమే. ఇది మన మధ్యలో ఇరుక్కుపోయింది కదా. సో దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ కూడా అంటాం. మనకు బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో అటు మనకు వెస్ట్లో పాకిస్తాను, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయిన సందర్భం మనకు తెలిసిందే. సో వీళ్ళంతా
ఇక్కడ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు, ఇట్లా త్రిపుర నుంచి వస్తున్నారు, ఇట్లా మేఘాలయం నుంచి వస్తున్నారు. సో వీళ్ళంతా ఆ చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్లో బంగ్లాదేశ్లోకి మన దేశం నుంచి బ్రహ్మపుత్ర నది కావచ్చు, గంగా నది కావచ్చు, వివిధ చిన్న చిన్న నదులు కావచ్చు, బంగ్లాదేశ్కు మన దేశానికి అనుసంధానంగా ఉన్నాయి. సరే, భూభాగంలోనైతే కంచె ఉంటుంది, మరి నదులున్న ప్రాంతంలో కూడా కంచె ఉన్నా కానీ కొన్ని చిన్న చిన్న మార్గాలు వీళ్ళు వెతుక్కొని ఆ మార్గాల నుంచి ఇన్ఫిల్ట్రేషన్ నడుస్తూ ఉంది. ఇది మనకు ఇంకొక మ్యాప్ చూస్తే మనము, ఇది బంగ్లాదేశ్ నేషనల్ మ్యాప్ చూడండి. ఈ చిన్న చిన్న మ్యాప్లు కనిపిస్తున్నాయి కదా మనకు, మన చిన్న చిన్న నదులు, ఈ నదుల గుండా ఈ నదులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్న బోట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి అటు మేఘాలయ కావచ్చు, త్రిపుర కావచ్చు, అట్లాగే మిజోరం మనకు వెస్ట్ బెంగాల్ కావచ్చు. సో ఈ బార్డర్ ప్రాంతంలో బంగ్లాదేశ్కు బార్డర్ అనుకున్న ప్రాంతాల్లో కొందరు ఏం చేస్తారంటే పేదలు ఈ చిన్న చిన్న నదుల ద్వారా, ఇక్కడ కనిపిస్తున్న బోట్లు ఉన్నాయి కదా, ఈ బోట్ల ద్వారా వాళ్ళను భారతదేశంలోకి తీసుకొస్తారు. ఫస్ట్ వీళ్ళు భారతదేశంలో రావడానికంటే ముందు ఏం చేస్తారంటే బంగ్లాదేశీలంతా కొంత డబ్బు సంపాదించుకుంటారు. ఎక్కడ పనిచేసి ఒక ₹1,00,000, 70,000, 50,000 డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు సంపాదించుకున్న తర్వాత అక్కడ ఏజెంట్లు మాఫియా ఉంటుంది, మిమ్మల్ని భారతదేశంలోకి పంపిస్తాం, మాకు ఇంత ఇవ్వాలనే మాఫియా ఉంటుంది. ఆ మాఫియాకు ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ విలేజ్లకు కనెక్షన్ ఉంటుంది. ఈ బార్డర్ విలేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఉపాధి కోసం ఒక్క వ్యక్తిని భారతదేశంలోకి పంపిస్తే 20,000, ఒక వ్యక్తిని భారతదేశంలోకి పంపిస్తే 30,000, 40,000 ఇట్లా రేటు మాట్లాడుకుంటారు. రేటు మాట్లాడుకొని ఒక నైట్ టైంలో ఈ నదుల ద్వారా, ఈ పడవల్లో నదుల ద్వారా 5 మందిని 15 మందిని ఈ నైట్ టైంలో వాళ్ళని లోపల తీసుకొస్తారు. లోపల తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక అటవీ ప్రాంతంలో ఒక చిన్న చిన్న గృహాలలో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. హిందీ ఎట్లా మాట్లాడాలి శిక్షణ ఇస్తారు. అంటే మన దేశంలో మాట్లాడే హిందీ, అటు బంగ్లాదేశ్లో ఉండే లాంగ్వేజ్ డిఫరెన్సెస్ రాకుండా ఎవరు గుర్తుపట్టక ఉండడానికి కొన్ని పదబంధాలు ఉంటాయి కదా, హిందీ పదబంధాలు, ఆ మన దగ్గర వాడే పదబంధాలు వాళ్ళకి నేర్పుతారు. 4-5 రోజుల పాటు నేర్పుతారు, ఈ పదబంధాలు నేర్పుతారు. ఎవరన్నా మీ అడ్రస్ అడిగినప్పుడు ఎట్లా అంటే అడ్రస్సు ఎట్లాంటి అనుమానం రాకుండా ఎట్లా ఉండాలి, అడ్రస్ సంబంధించి కూడా ఆధార్ కార్డులు కావచ్చు, వీళ్ళకు బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, అట్లాగే రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఈ మాఫియాలు ఉంటాయి కదా, విలేజ్ బార్డర్లో ఉండే మాఫియాలు వీళ్ళంతా సహకరించి డబ్బుల కోసం వీళ్ళే వాళ్ళ గ్రామ పంచాయతీలో వీళ్ళను డబ్బులతో కొని వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. వీళ్ళు బార్డర్ విలేజ్ సంబంధించిన వారు అనేది వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బయలుదేరుతారు. ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి కోల్కతా నుంచి ఢిల్లీలో ట్రైను, ఇటు త్రిపుర పోతే అగర్తల నుంచి ట్రైన్ టు ఢిల్లీకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సప్లై అవుతారు. ఈ అన్ని రాష్ట్రాలకు సప్లై అయిన తర్వాత కూడా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బార్డర్ నుంచి అవతల నుంచి లోపల తీసుకురావడానికి ఒక రేటు, అక్కడి నుంచి ఢిల్లీ ముంబైకి చేర్చడానికి ఒక రేటు, ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు చేర్చడానికి ఒక రేటు. సో మిగతా రాష్ట్రాలకు చేర్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్లు ఉంటారు, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెట్టేస్తారు వీళ్ళను. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళను ఒక కూలి రోజంతా పనిచేస్తే ఒకటికి ఇచ్చే కూలి 500 అనుకోండి, వీడు 200కే పనిచేస్తాడు. కాబట్టి ఒక మైనారిటీకి సంబంధించినటువంటి హోటల్ నడిపే వ్యక్తి ఉంటాడు కదా, వాడు 200 ఇచ్చి వీని పెట్టుకుంటాడు. సో 200కే వీని పనిచేస్తాడు కదా, వీడు ఈ హోటల్ నడిపే నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో వీడు ఆ మాఫియా ఎవడైతే వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు పనిలో పెడుతున్నాడు కదా, వానికి డబ్బులు ఇస్తాడు. సో డబ్బులు ఇచ్చి వీళ్ళకు లోన్ ఇస్తాడు, వీళ్ళకు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నందుకు వీళ్ళు లోన్ ఇస్తాడు. 5 సంవత్సరాలు మేము మీ దగ్గర పనిచేస్తామంటే 5 లక్షలు, ఒక 5 సంవత్సరాలకు సంబంధించి ఒక ₹1,00,000 వీడు వాళ్ళకి కట్టేస్తాడు. ₹1,00,000 వాడు తీసేసుకొని వెళ్ళిపోతాడు. వీడు 5 సంవత్సరాలు వీడి దగ్గర పనిచేసి తిండి పెడతాడు, వీడే షెల్టర్ చూపిస్తాడు, వీళ్ళ దగ్గర పనిచేస్తారు. సో ఇట్లా మొత్తం ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళకు ఆధార్ కార్డులు వస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇట్లా దాదాపు ఒక బాలాపూర్ ఏరియా ప్రాంతంలో హైదరాబాద్లోనే దాదాపు 20,000 మంది రోహింగ్యాలు ఉన్నట్లు అనధికార అంచనా. దీనికి సంబంధించి మన ఇటీవల బీజేపీ ఒక సభ కూడా నిర్వహించింది బాలాపూర్లో. రోహింగ్యాలకు వెళ్ళగొట్టాలనే దాని మీద సభ నిర్వహించడం జరిగింది. సో ఇట్లా ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో. దీన్ని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఏరివేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఏరివేయాలంటే, ఈ రోహింగ్యాలు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి పోతూ ఉంది. కర్మచారులు వాళ్ళే, కిరాణా దుకాణాలు వాళ్ళే పెట్టుకుంటారు, పండ్ల దుకాణాలు వాళ్ళే పెట్టుకుంటున్నారు, హోటల్లో పనిచేసేది వీళ్ళే,
రోడ్ల మీద ఫుట్పాత్ల మీద అమ్ముకునేది వీళ్ళే, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్లు వీళ్ళే. సో ఇట్లా మొత్తం మన వ్యవస్థనే నాశనం చేసే పరిస్థితి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ముంబై పోలీసులు ఎట్లాగే ఏటీఎస్ సాధనంతో యాంటీ టెర్రరిజం వీళ్ళ శరణార్థుల మాటన ఉగ్రవాదులు కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నారు, ఉగ్రవాదులు కూడా మన ప్రాంతంకి వస్తూ ఉన్నారు. వీళ్ళు మన హిందూ దేవాలయాల మీద రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వీటి మీద అక్రమ వలసదారుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా దేశం వెళ్ళాలంటే వీసా ఉండాలి, వీసా లేకపోతే వీసా ఎవరైనా తీసుకుంటే మనం అక్కడ జైల్లో వేస్తారు. సౌదీ లాంటి, అమెరికా లాంటి ఇంకా మిగతా దేశాల్లో ఏండ్ల తరబడి పాస్పోర్టు వీసా లేకుంటే ఏండ్ల తరబడి జైలు శిక్ష జైల్లో వేసిన పరిస్థితి ఉంటుంది. మన దగ్గర మాత్రం వాడు హ్యాపీగా అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నాడు, మన దగ్గరనే ఉంటున్నాడు, మన దగ్గరనే మన ఉపాధిని గంటి కొడుతూ ఉన్నాడు, మన దగ్గరనే తింటున్నాడు. రేషన్ కార్డు ఇస్తున్న మన ప్రభుత్వాలు ఓట్ల కోసం, ఓట్ల ఆశ కోసం, మైనార్టీ ఓట్ల కోసం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వానికి సర్వం ముందర పెడతారు, పల్లెంలో పెట్టి మన ముందు పెడతా ఉన్నారు. వాడు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. సో ఇది ఇన్ఫిల్ట్రేషన్ సంబంధించి దీన్ని ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా దీని మీద దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళని ఏరివేసి వెనక్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉంది గత 15 ఏళ్ల నుంచి. సో ఆమె అధికారంలో ఉన్నప్పటి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్లో మొత్తం మైనార్టీ, టీఎంసీకి బలం మొత్తం మైనార్టీలే కాబట్టి ఆ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ శరణార్థులను క్రమక్రమంగా దేశంలోకి అనుమతిస్తూ ఉన్నారు. ఆ మాఫియా దేశంలోకి అనుమతించే మాఫియాల మీద మమతా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేనది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. మనం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి ఒక కట్టుదిట్టమైన విధానం తీసుకురావాలి. అటు ఎన్ఐఏ కావచ్చు, అట్లాగే సాధారణ పోలీసులు కావచ్చు, ఏటీసీలు కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు వీళ్ళను పంపించే అంశం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇన్ఫిల్ట్రేషన్ సంబంధించి మీరు కూడా మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.